మీతో ఒక రెండు విషయాలు మాట్లాడొచ్చా? కోచ్ ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అనేది మీరు చెప్పాలి. ఓకే ఓకే ఏ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, బి విష్ణు మంచు గారు. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? పెద్ద సమస్య వచ్చి పడిందే. మోస్ట్ హ్యాండ్సమ్. హూ ఇస్ దట్ క్యూట్ లిటిల్ బాయ్? నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒకవేళ కనుక మోహన్ బాబు గారు సినిమాల్ని మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఈ 3 సినిమాల్లో నుంచి మీరు ఏ సినిమాలో చేయాలనుకుంటున్నారు? ఎందుకు? ఏ అల్లుడు గారు, బి పెదరాయుడు, సి అసెంబ్లీ రౌడీ. అసెంబ్లీ రౌడీ ఎందుకు? ఎప్పుడో చేసేవాడిని నన్ను. అసలు అసెంబ్లీ రౌడీలో ఫస్ట్ నన్నే అడిగారు. అవునా? నిజమా? నేను రిజెక్ట్ చేశాను, ఎందుకంటే అది పూర్ సబ్జెక్ట్, దాని గురించి పెద్ద మనకెందుకు అనుకున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? బట్ మోహన్ బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను, దయచేసి నాకు ఆ అవకాశం కల్పించండి అని ఇంటికి వచ్చి ప్రాధేయపడితే ఏం చేస్తాం సుమా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సార్, దీని వెనకాల ఇంత కథ ఉందా? ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట. ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లకు ఆయన సరిపోతాడు, బయట సరిపోతాడు, సినిమా సరిపోతాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే సార్, క్రిటికల్ క్వశ్చన్. మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ నీకా నాకా? అంటే అది రే రామ్ మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం, రెండు. నచ్చే విషయం లేదు, నచ్చని విషయం లేదు. అసలు మోహన్ బాబే నచ్చాడు నాకు. రావు గారు ఏంటి బెస్ట్ వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏ ఎందుకు సార్? ఏ రీజన్స్ చెప్పాలా? అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు వదిలే తల్లి, ఇప్పుడు అట్లాంటి విషయాన్ని అడగొద్దు. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఇందాక ఆయన చెప్పినవన్నీ సరదాగానే, ఆయనకు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఎస్, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఒక మహానటుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? సూపర్ సూపర్ సూపర్. సార్, ఇందాక బ్రహ్మానందం గారు చెప్పిన దాని గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాం. రామ్మా రా, అప్సరస. బ్రహ్మానందం ఏం చెప్పినా కరెక్టే. అంటే అంటే బ్రహ్మానందం గారు పెద్ద డాన్ అంటారా? ఆ పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్.